లాభమండి? ముందుండాలి బుద్ధసలా. డాక్టర్ అంటే దేవుళ్ళని, హాస్పిటల్ అంటే దేవాలయం అని భావిస్తారు. కానీ మీరు మీ అజాగ్రత్తతో పేషెంట్ల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అసలు ఎవరిచ్చారండి మీకు ఉద్యోగం? పోనీలే అత్త, జరిగిన దాని గురించి ఎందుకు ఇప్పుడు? వదలండి శ్రీ. లైఫ్ లో మొదటిసారి వీళ్ళ వల్ల నేను విచక్షణ కోల్పోయి ప్రవర్తించాను. అది నన్నెంత బాధిస్తుందో, ఎంతగా కృంగదీస్తుందో నాకు మాత్రమే తెలుసు. డాక్టర్ ఏమైంది? ఆ రోజు ల్యాబ్ నుండి రిపోర్ట్స్ తెచ్చింది నువ్వే కదా? నేనే మేడం. ల్యాబ్ లో రిపోర్ట్ ఒకలా ఉంది, నువ్వు నాకు ఇచ్చిన రిపోర్ట్ ఇంకోలా ఉంది. ఎందుకలా ఉంది? ఎందుకంటే నాకేం తెలుసు మేడం? తెచ్చింది నువ్వేగా. సిటీ స్కాన్ రిపోర్ట్ సిస్టమ్ లో ఒకలాగా, నా దగ్గరికి ఒకలాగా ఎలా వచ్చింది? ఆ రోజు అతని మాటలు విని రిపోర్ట్స్ మార్చిచ్చానని మేడంకి తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. తప్పతందే అయినా హెల్ప్ చేసింది నేనే కాబట్టి నేనే ప్రాబ్లంలో పడతాను. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి? మీరు అజాగ్రత్తగా ఉండడం వల్ల మా అక్క ప్రాణాలకి ప్రమాదం ఏర్పడేది. మాట్లాడు. కళ్ళు నెత్తికెక్కాయా? కొనపడకుండా చేసావా పని? సారీ అండి, వేరే పేషెంట్ రిపోర్ట్స్తో మిస్ మ్యాచ్ అయి ఉంటాయి. బ్రెయిన్ స్కాన్ కదా, పేర్లు అంతగా కనపడవు, అందుకే. కళ్ళు నెత్తికెక్కి కనపడలేదని చెప్పు. ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ అండి. తెలియక పొరపాటు జరిగింది. ఇప్పుడు మీరు క్షమించకపోతే నా జాబ్ పోతుంది. నేను సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారే ఉండదు. నిన్ను దండం పెడతాను. అత్తయ్య వద్దత్త, పాపం తప్పైపోయిందని చెప్తుంది కదా, పైగా జాబ్ పోతుంది. వదిలే అత్త. అది కాదమ్మా. వీళ్ళ వల్ల నిన్ను నేను ఎంత బాధ పెట్టాను, ఎంత అనుమానించాను, ఎంతలా అవమానించాను. నన్ను క్షమించరా? అయ్యో ఏంటత్త ఇది? నా తప్పు కూడా ఉంది కదా. నేను నీ బాధ అర్థం చేసుకొని ఉంటే నువ్వు నన్ను తప్పు పట్టేదానివి కాదు కదా. శ్రీ, నీదెంత మంచి మనసురా. నా కోడలు చెప్పింది కాబట్టే, తనకి ఏ ప్రమాదం జరగలేదు కాబట్టే వదిలేస్తున్నాను. లేదంటేనా వైజాగ్ మొత్తంలో మీదే పేరున్న హాస్పిటల్ అని చెప్పారుగా. ఇప్పుడు వెళ్ళి చెప్పడం మీ పేరున్న హాస్పిటల్ గురించి. సారీ మేడం, ప్లీజ్ మేడం. పదమ్మా. అరే, మొహం ఎలా వెలిగిపోతుందో చూడసలా. ఎలా ఉన్నావు శ్రీ? బాగున్నాను మావయ్య. తెలుసో తెలియకో జరిగిన పొరపాటుల వల్ల ఈ ఇంట్లో నీకు కొన్ని బ్యాడ్ మెమోరీస్ ఉన్నాయి. వాటిని గుమ్మం బయట వదిలేసి ఫ్రెష్ మైండ్తో లోపల అడుగుపెట్టే. ఇక మీదట నీకు ఈ ఇంట్లో సంతోషమే కానీ బాధ అనేదే ఉండదు. ఇది నా మాట. ఉండు, దిష్టి తీస్తాను. యశ్ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నానమ్మా. మామయ్య ఇంకేంటమ్మా విషయాలు? ఆరోగ్యం బానే ఉంది కదా? బాగానే ఉంది మావయ్య. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. అత్త ఇటివ్వు.
పదమ్మా, కుడికాలు లోపల పెట్టి లోపలికి రామ్మా. నాన్న నిన్ను కలవద్దని మాట తీసుకున్నారు యష్. యు నీడ్ అ బ్రేకప్, రైట్? ఏంటి వదిన గారు, వెళ్ళిన మీరే రారనుకున్నాం, కానీ మీతో పాటు ఇంకో క్యారెక్టర్ని కూడా కలుపుకొని వచ్చారుగా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ యష్. రేయ్, ప్రపంచంలో ఇలా ఎవరు విష్ చేయర్రా, నువ్వు తప్ప. వాడంతే, ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది అసలు. ఆ స్పెషాలిటీయే నా డ్రాబ్యాక్ మా. అందరూ దాన్ని యారోగెన్స్ అని, అర్థం చేసుకోలేని యాటిట్యూడ్ అని, అసలు రిలేషన్షిప్కి పనికిరానని అంటున్నారు. ఎవరేమనుకుంటే నీకేంట్రా, నీ మనసు మంచిది, అది అర్థం చేసుకునే వాళ్ళు నిన్నెప్పటికీ తప్పుపట్టరు. అదే కదా మా ప్రాబ్లం, అలాంటి వాళ్ళు ఎవరు లేరే. ఇంకా ఆపుతారా? తేజ, సృజన్ గదిలోకి తీసుకెళ్ళు. సరేనన్నా. దాము, నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేయి. అలాగే. యష్, వాళ్ళకి వాటర్ తెచ్చివు. చెప్పండి ఆంటీ, ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? ఏమైంది ఆంటీ? అర్థమైంది, యాడ్ గురించా? అయినా ఇందులో నేను చేసిన తప్పేంటో చెప్పండి. సింధు బిజినెస్కి హెల్ప్ అవుతుందని యాడ్ చేశాను, అందులో యాక్సిడెంటల్గా యాక్ట్ చేశాను. ఇది తప్పెలా అవుతుంది ఆంటీ? అది తప్పు కాదు యష్, కానీ ఇది తప్పు. తెలిసిపోయిందా? తను చెప్పిందా లేక మీరే తెలుసుకున్నారా? ఎలా తెలిస్తే ఏంటి, ఇది తప్పా కాదా యష్? కాదే, ఇది తప్పెలా అవుతుంది? అమ్మా, వాడితో నువ్వు ఏం మాట్లాడినా వేస్ట్. ఏంటేంటి వేస్టా? అసలు నాతో ఎప్పుడు ఏం మాట్లాడావని ఆ మాట అంటున్నావు? మాట్లాడే అవకాశం నువ్వెప్పుడిచ్చావు యష్? ఎంతసేపు నీ పర్స్పెక్టివ్లో మాట్లాడడమే గాని నా వైపు నుంచి ఆలోచించావా? నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, ఆలోచించాను కూడా. నీ కోసం నా యాటిట్యూడ్ని, క్యారెక్టర్ని మార్చేసుకున్నాను సింధు. ఇప్పుడు వచ్చి ఈ మాట అంటున్నావా? నా గురించి ఆలోచించడం అంటే నాతో మాట్లాడాలి, నన్ను కలవాలి, నాతో గడపాలి, కలిసి షాంపియన్ తాగాలి, ఇవి కావు యష్. నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, ఎలాంటి మైండ్ సెట్లో ఉన్నాను, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఆ టైంలో నేను నీకు ఇవ్వగలనా లేదా, ఇది యష్. ఇది నా గురించి ఆలోచించడం అంటే. ఇదే ఆలోచన నీకు కూడా ఉండాలిగా సింధు. అరే, నా మెడలో తాళి కట్టాడు, నా కోసం తనని తానే మార్చుకున్నాడు, ఇలా చాలా చేశాడు. పెళ్ళైన తర్వాత హస్బెండ్ వైఫ్ నుంచి ఏం కోరుకుంటాడు, ఎలా ఉండాలనుకుంటాడు, అసలు ఎంత మిస్ అవుతున్నాడు, ఇవేవి నువ్వు ఆలోచించవా సింధు?
ఎప్పుడు అక్క నాన్న వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళ లైఫ్స్. ఇది తప్ప నీ లైఫ్లో నేనున్నాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగించావా? చూసావమ్మా, ఇది వాడి మెంటాలిటీ. ఇంత మాట్లాడాడు, అందులో తన ఒక్కడి గురించే తప్ప తన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించిన ఒక్క విషయమైనా ఉందా? ఎందుకు ఆలోచించాలి? నేను ఎందుకు ఆలోచించాలంటే మీరు మీ పెళ్ళైన కొత్తలో మీ భర్త గురించి తప్ప మిగతా వాళ్ళ గురించి ఆలోచించారా? మావయ్యకి లోన్లీ ఫీలింగ్ కలిగేలా ప్రవర్తించారా? చెప్పండి ఆంటీ. అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న మీరే మావయ్యని అంత బాగా చూసుకుంటే, ఇద్దరం ప్రేమలో పడి తను తప్ప నాకు వేరే ప్రపంచం లేదు అనిపించేలా చేసి ఇప్పుడు నన్ను ఈజీగా అవాయిడ్ చేస్తే నాకెలా ఉంటుందా ఆంటీ? నీ బాధ నాకు అర్థం అవుతుంది యష్, కానీ నువ్వు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నావు. అది నేను పట్టించుకోవట్లేదని అనుకుంటున్నావు, కానీ నిన్ను ఎంత మిస్ అవుతుందో ఒక పెళ్ళైన ఆడదానిగా, దాని తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అదే ఆంటీ నా ప్రాబ్లం. మీకు అర్థం అవుతుంది ఎందుకంటే మీకు దగ్గరగా ఉంది, నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే నాకు దగ్గరగా ఉండట్లేదు కదా. నీకు అర్థం చేసుకునే ఓపిక లేదు యష్, అదే నీ ప్రాబ్లం. నీకన్నీ ఇన్స్టెంట్ గా జరిగిపోవాలి. ఆఖరికి ఒక ఆడదానికి ఆల్ టైమ్ మెమరీ అయిన తాళి కూడా నేను ఫీల్ అయ్యే లోపే నా మెళ్ళో కట్టేశావు. కట్టేలా చేసావు. అయ్యో, ఫ్యామిలీలు విడిపోయాయి, అక్క తేజాలు విడిపోయేలా ఉన్నారు, మనం కలిసే అవకాశం కనిపించట్లేదు, మన ప్రేమ ఓడిపోతుందేమో అని ఏ ఎమోషన్కి విలువ ఇవ్వని నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నువ్వెక్కడ దూరం అయిపోతావో అన్న భయం నాలో కలిగేలా చేశావు. ఆల్రెడీ నీతో పీకల దాకా లవ్లో ఉన్న నేను ఆలోచించకుండా తాళి కట్టేశాను. ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నా. లాగేరా, లాగే, మెళ్ళో నుండి పీకి అవతల పారేసే. నేనేరా మాట నల్లి, కట్టావన్న ఆనందం లేదు, కలిసి బ్రతికే అవకాశం కూడా లేదు, నువ్వు సపోర్ట్ చేస్తావన్న నమ్మకం కూడా లేదు. అంత నా కర్మ. చూడు యష్, జరిగిపోయిన దాని గురించి వదిలేయండి. మీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది, పైకి కనిపించకపోయినా ఒకరంటే ఒకరికి నమ్మకం ఉంది. అన్నింటినీ మించి కలిసి బ్రతకాలనే సంకల్పం కూడా ఉంది. సింధు ఇలా ఉండడానికి వాళ్ళ నాన్న ఎంత కారణమో నువ్వు అంతే కారణం. సింధు నిన్ను మాత్రమే చూస్ చేసుకుంటే దానికి వాళ్ళ నాన్నతో చెప్పడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఆల్రెడీ శ్రీజ విషయంలో మన కుటుంబాల మధ్య చాలా జరిగాయి. ఇప్పుడు మీ ఇద్దరి విషయం తెలిస్తే నా భర్త మీరు మీ కుటుంబం కావాలని చేశారని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. నీ మీద ఇప్పుడు ఆయన చాలా కోపంగా ఉన్నారు. దానికి కారణాలేంటో నాకన్నా సింధుకు నీకే బాగా తెలుసు. కాబట్టి సింధుని తను మనసులో పడుతున్న సంఘర్షాన్ని అర్థం చేసుకొని కాస్త తనకి సపోర్ట్ చేయి. ఆవేశం పక్కన పెట్టి కూల్గా ఆలోచించు. ఇది నువ్వు మిగతా విషయాల్లో తీసుకుని తాత్కాలికంగా తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడే బంధం కాదు. జీవితమంతా కలిసి ఉండాల్సిన బంధం. సిచ్యువేషన్స్ కి తగ్గట్టు రియాక్ట్ అవ్వు యష్. ఏం చేస్తే అందరం సంతోషంగా ఉంటామో ఆలోచించు. ఆవేశంలో తాళి కట్టాలని డిసైడ్ అయిన నువ్వు ఆ తాళి బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం కాస్త ఆలోచించి డెసిషన్స్ తీసుకో ప్లీజ్.
కళ్ళు నెత్తి మీద పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు? దిగు. రా, నీతో మాట్లాడాలి. ఏయ్ వదులు, నేను రాను. నాతో నీకు పనేంటి? లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను అన్నావు కదా, మళ్ళీ ఏం మాట్లాడడానికి పిలుస్తున్నావు? సింధు, సీన్ క్రియేట్ చేయకు, ఎవరైనా చూస్తారు. చూస్తే నీకేంటి ప్రాబ్లం? నువ్వు పిచ్చి లైట్గా తీసుకునే టైప్ కదా, ఎదుటి వాళ్ళతో నీకేంటి పని? ఓకే, సారీ. ఇప్పుడైనా వస్తావా? సారీ చెప్పినా నేను రాను. ఎందుకంటే నేను నిన్ను కలవను అని నాన్నకి మాటిచ్చాను. ఏంటి రివెంజా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇవ్వు, కొన్ని క్లారిటీ చేసుకోవాలి. యష్, దారి వదులుతావా లేదా? ఏంటి వదిలేది? పదా. యష్ వదులు. నిన్ను. యష్ ఏంటిది? నేను అరుస్తాను. యష్ ప్లీజ్ నిన్ను. వదులు. నేను చెప్పేది విను యష్. ఏంట్రా నీ దౌర్జన్యం? వినకపోతే ఎత్తుకొచ్చేస్తావా? మరి వినేదాకా బుజ్జగిస్తాననుకున్నావా? అసలు లాగి ఒకటిచ్చి తీసుకురావాల్సింది. కొడతావా? కొట్టు కొట్టు. ఏ, ముందు నేను చెప్పేది విను. నేను మన సమస్యకి పరిష్కారం మాట్లాడడానికి వచ్చాను. అసలు సమస్య నువ్వు కదా. నువ్వు నా మాట వినకపోవడం వల్లే కదా సమస్య. పరిష్కారం గురించి మాట్లాడుతున్నాడు పెద్ద. నీ ఫీలింగ్స్ నాకు అర్థం అవుతున్నాయి. అందుకే కాస్త కూల్గా రిలాక్స్డ్గా అన్ని వైపులా థింక్ చేసి మాట్లాడుకుందాం, ఓకేనా? ఏంటో త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. ఎందుకంత తెక్క నీకు? నేను దిగొచ్చాను కదా, నువ్వు తగ్గితే తప్పేంటి? సరే ఏడు. ఏడుస్తా. నేను ఏడిస్తేనే నీకు నా మాటలు చెవికెక్కుతాయంటే ఏడుస్తా. ఇప్పుడేంటి, మన 2 కుటుంబాలు మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మన విషయం ఇంట్లో చెప్పొద్దు అంటావు. ఫైన్, చెప్పొద్దు, ఐ అగ్రీ. కానీ నన్ను కలవకుండా ఉంటాను అన్న మాట ఎలా అనగలిగావు సింధు? అనాల్సి వచ్చింది. కష్టం అనిపించినా తప్పలేదు. అది ఓకే, తప్పలేదు, మాటిచ్చావు. కానీ అదేమన్నా దేశాన్ని ఉద్ధరించే మాట, కట్టుబడి ఉండడానికి? అన్న చోటే మర్చిపోయి తర్వాత మళ్ళీ నాతో నార్మల్గా ఉండొచ్చు కదా. మీ నాన్నలాగే నేను నీ లైఫ్లో ఇంపార్టెంట్ పర్సనే కదా. నన్ను చూడను కలవను అని చెప్పడం ఏంటి పిచ్చి? కాకపోతే పిచ్చి నాకు కాదు యష్, నీకు. హ్యాడ్ ఫిల్మ్ని మనం ఎంత దాచాలని ట్రై చేసినా అది నాన్న కంట పడకుండా ఆపలేకపోయాం. ఇంకా మాట ఇచ్చాక, నాన్నకి మన మీద అనుమానం వచ్చాక ఆయన మన మీద దృష్టి పెట్టకుండా ఉంటారా? ఆయన మాట కాదని మళ్ళీ నేను నిన్ను కలిస్తే ఆయన మనసు గాయపడకుండా ఉంటుందా? చెప్పు యష్, కొన్ని రోజులు మనం కలవకుండా విడిపోయిన కుటుంబాల్ని కలపడం కరెక్టా? మన స్వార్థం మనం చూసుకుని అవే 2 కుటుంబాల్ని శాశ్వతంగా విడదీయడం కరెక్టా? చెప్పు యష్. ఇదే 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 సింధు నీతో ప్రాబ్లం. లైఫ్ని ఇంకా నువ్వు అర్థం చేసుకోలేదు. జీవితంలో అన్నీ ఉంటాయి, బాధ, సంతోషం, కుటుంబం, ప్రేమ, సమస్యలు వగైరా వగైరా. ఇట్స్ అ మిక్చర్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్. అన్నిటిని తట్టుకోవాలి, అన్నిటిని ఎదుర్కోవాలి. ఒకదాని కోసం ఒకదాన్ని పక్కన పెట్టకూడదు. యు నీడ్ టు బ్యాలెన్స్ సింధు. అయినా ప్రేమకి బ్రేక్ ఏంటి? అలా ఉంటుందా ఎక్కడైనా? పైగా మనకి పెళ్ళయింది. ఎన్నో ఫీలింగ్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో షేరింగ్స్ ఉంటాయి. లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనిపిస్తుంది, షాపింగ్కి వెళ్ళాలనిపిస్తుంది, సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. మూడ్ సపోర్ట్ చేస్తే ముద్దు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది.
ఇవన్నీ నువ్వు ఫీల్ అవడం లేదని నేను అనడం లేదు. ఆ ఫీల్ని కంప్రెస్ చేసి చిన్న చిన్న ఆనందాల్ని నువ్వు మిస్ అవుతున్నావు, నేను కూడా మిస్ అయ్యేలా చేస్తున్నావు. లైఫ్ ఈజ్ షార్ట్ సింధు, ఎంజాయ్ చేయకపోతే ఎలా? నిజానికి నేను నీ మీద చాలా ఇరిటేషన్తో ఉన్నాను, కానీ నిన్న మహతి అత్త నీ సిచ్యుయేషన్ గురించి నాకు చాలా ఎక్స్ప్లెయిన్ చేసింది. నేను పూర్తిగా కన్విన్స్ అవ్వలేదు, కానీ న్యాయం అయితే ఉందనిపించింది. అలా అని నేను నిన్ను అన్యాయంగా పాయింట్అవుట్ చేయట్లేదు. నా ఫీలింగ్స్ నాకు ఇంపార్టెంట్ కదా. అరే, కొత్తగా పెళ్ళయింది, భార్యతో ముద్దు ముచ్చట ఉండాలని నాకు అనిపించదా? ఎన్ని రోజులని దూరంగా ఉండను? చెప్పు రెయిన్బో. నీకు దూరంగా ఉండడం నాకు నరకమే యష్. కానీ ఇప్పుడున్న పొజిషన్లో నిన్ను దూరం పెడితేనే దగ్గర అవ్వగలను. నీ ప్రతి ఫీలింగ్కి వాల్యూ ఉంది యష్. బట్ నేను నిన్ను హర్ట్ చేస్తేనే నువ్వు నాకు దూరంగా ఉంటావు. సారీ యష్. చెప్పు రెయిన్బో. ఏం చెప్పనురా? నీకు నా శరీరం కావాలి కానీ నా ఫీలింగ్స్తో పని లేదంటావు, అంతేనా? పెళ్ళైన తర్వాత మొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాము. మీరందరూ సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మమ్మల్ని ఆనందపరచాలని కోరుకుంటున్నాం. నూతన వధూవరులు వాళ్ళ ఇలా అయినా వాళ్ళిద్దరు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారుగా.